హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. అర్జెంటీనియన్ స్టైల్లో ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చేసాము. ఈరోజు కూడా రెండు అద్భుతమైన డిషెస్ని మీకోసం నేను తీసుకొచ్చేసాను. బర్గర్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ఇష్టమైన డిషెస్లో ఒకటి అయిపోయింది. పిజ్జాలు రాకముందు ఇంటర్నేషనల్ డిషెస్ అంటే ఫస్ట్ మనకు ఉండేది ఏంటంటే బర్గర్ అనమాట. అంత ప్రాచుర్యం పొందేస్తూ ఉంది. దీన్నే డిఫరెంట్ నేమ్తో అర్జెంటీనియన్స్ పిలుస్తూ ఉంటారు. చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కింద మనం ఇప్పుడు తయారు చేసుకోబోయే డిష్ అక్కడ తింటూ ఉంటారు. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే అర్జెంటీనియన్ లోమితో. ఈ అర్జెంటీనియన్ లోమితోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ ఒక ముక్క, చికెన్ బోన్లెస్ చికెన్ కొద్దిగా, చీజ్ స్లైస్, కొద్దిగా వెన్న, టొమాటో, కొద్దిగా మైనీస్, గుడ్డు ఒకటి, ఉల్లిపాయ, అలాగే చిమిచోరీ సాస్ కొద్దిగా, ఇంకా లెట్యూస్ కాస్త, దాంతోపాటుగానే బర్గర్ బ్రెడ్ అనమాట. బర్గర్ బన్ అనొచ్చు, బర్గర్ బ్రెడ్ అనొచ్చు, రెడీమేడ్ ఉంటుంది. అదే మనం తెచ్చేసుకున్నాం. మొదటగా ఇంత పెద్ద ప్యాన్ అవసరం లేదు, ఒక చిన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించేసుకుందాం. అదలా వేడైన లోపు బర్గర్ బ్రెడ్ బన్ ఏదైతే ఉందో దీన్ని 2 హాఫ్స్ కింద కట్ చేసుకున్నాం. సో ఇలా కట్ చేసుకున్నాం కదా 2 ముక్కల కింద. దీనికి ఏంటంటే కొద్దిగా బటర్ అప్లై చేసి టోస్ట్ చేసుకుంటాం, సో దట్ క్రిస్పీగా వస్తుంది అనమాట. కాలిన తర్వాత ఇంకోటి కాల్చుకుందాం, ఎందుకంటే పెనం చిన్నగా ఉంది కాబట్టి. ఓకేనా? అలా ఉండని. ఈ టైం మనం సేవ్ చేసుకోవడం కోసం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న చికెన్ని చక్కగా మ్యారినేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఏం లేదు, సింపుల్గా అలా చికెన్ పెట్టుకొని దీని మీద కొద్దిగంత ఆయిల్, పెప్పరు, సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఆయిల్, salt and pepper. మాడిపోయేది కాస్త అయితే మర్చిపోయే వాళ్ళం. ఓకే, అలా తీసేసి నెక్స్ట్ స్లైస్ కూడా పెడతాం. సో ఇందులో ఆగిన ప్రాసెస్ పెప్పర్ కూడా వేసేసుకొని కాస్త అలా ఇలా మర్దన చేసేసుకుందాం. డన్. హియర్ బన్ కూడా కుక్ అయిపోయింది. దీంట్లో ఏం చేస్తామంటే మిగిలిన బటర్ వేసేసుకొని చికెన్ కుక్ చేసుకుంటాం అన్నమాట. చికెన్ నేను అంత బర్గర్కి బోల్డ్ అంత చికెన్ అవుతుంది కదా, బాగుంటుంది మీటీగా అలా ఉంటాయి కూడా. సో ఈ లోపు మనం ఏం చేద్దామంటే చికెన్ కుక్ అయ్యే లోపు మనకున్న మిగతా పనులు కంప్లీట్ చేసుకోవచ్చు. బర్గర్లో ముఖ్యంగా పెట్టేది ఏంటి, మనం టొమాటోలు, ఉల్లిపాయలు, గట్రలు పెడతాం కాబట్టి వాటిని స్లైస్ చేసుకున్నాం. సన్న పలచగా ఒక చక్కటి స్లైస్ అన్నమాట. ఈ విధంగా మంచి చేప ముక్కల్లా కనిపిస్తుంది కదా చికెన్ సుప్రీం మీట్. అంతే టెండర్గా కూడా ఉంటుంది. ఫిష్ ఎంత టెండర్గా ఉంటుందో ఇంచుమించు అంతే టెండర్గా ఉంటుంది సుప్రీం.
యాజ్ వెల్ యాజ్ క్యాప్సికమ్ కూడా బాగా సన్నగా ఒక 2-3 ముక్కలు కావాలి. అలాగే టొమాటో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్ కూడా కావాలి మనకి. ఎగ్ని ఇది కుక్ అయిన తర్వాత అదే దాంట్లో మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. టొమాటో కూడా స్లైస్ చేసుకుంటున్నా. పళ్ళు చెట్టి ఒక 2-3 స్లైస్లు అన్నమాట. ఇప్పుడు మనం రెడీగా ఉన్నాము లేయరింగ్ చేసుకోవడానికి బర్గర్కి. బర్గర్లో బోల్డ్ అని లేయర్స్ వస్తాయన్నమాట. ఇందులో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక్కొక్కటిగా లేయర్స్గా అప్లై చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ మైనీస్, రెడీయా? స్టవ్ కట్టేస్తున్నా. చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ లేయర్లో వెజిటబుల్స్ పెట్టుకుంటున్నాం. మీ ఇష్టం, లేయరింగ్ మీ ఇష్టం, ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ ఐ యామ్ డూయింగ్ ఇన్ దిస్ వే. ఓకే, ఈ విధంగా క్యాప్సికమ్, తర్వాత ఆనియన్, ఆనియన్ అయిపోయింది. అండ్ దెన్ టొమాటో. సో దీని మీద నుంచి వెజిటబుల్స్ వేసేసాం కాబట్టి ఒక లేయర్ ఇది వేస్తాం అన్నమాట. సాస్ బోల్డ్ అంత ఆయిలీగా ఉంటుందండి ఇది. అందులోని కాసేపు సోక్ అయిన తర్వాత పైన ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసి ఆ ఫ్లేవర్డ్ ఆయిల్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫ్లేవర్ఫుల్ డిషెస్ తయారు చేస్తున్నప్పుడు ఇటాలియన్ స్టైల్లోనూ అర్జెంటీనియన్ స్టైల్లోనూ చేస్తున్నప్పుడు వాడుకోవచ్చు. మంచి ఫ్లేవర్స్ ఇస్తాయన్నమాట. ఓకే, ఇది అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ ఫర్ లెట్యూస్. అలాగే ఇప్పుడు చికెన్ని ప్లేట్లో తీసేసుకొని దీంట్లో ఎగ్ ఫ్రై చేస్తాం. మనం పెట్టుకున్నాము ఎగ్, ఇందులో మనం కుక్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ కట్టర్ అలా పెట్టేసి రౌండ్గా రావడం కోసం అన్నమాట. చూసారా, ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయాను. కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను, అందులో ఎగ్ వేసుకున్నాను. సాల్ట్ అండ్ పెప్పర్ కావాలంటే కాస్త యాడ్ చేసుకోవచ్చండి. నాకే అనుకున్నట్లు కొద్దిగంత పెప్పర్, కొద్దిగంత సాల్ట్ వేస్తాను. కొంతమందికి ఏమో సన్నీ సైడ్ అప్ అన్నట్టుగా మధ్యలో బుల్సై లాగా ఉంటే ఇష్టం, కొంతమందికి ఏమో స్ప్లిట్ అయితే ఇష్టం. మనకేమో ఇప్పుడు సగం స్ప్లిట్ అయింది. ఓకే, అది రెడీ అయ్యేలోపు మనం ఒక లేయర్ సెట్ చేసేసుకుందాం లెట్యూస్ తోటి. ఒక లేయర్ ఇలా లెట్యూస్ పెట్టుకొని దీని మీద నుంచి చికెన్ పెట్టుకోండి.
మైనీస్ మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నాను. తర్వాత ఇంకొక లేయర్ లెట్యూస్. ఇప్పుడు ఎలా వస్తుందో మనం చూస్తున్నారు కదా, ఒక లేయర్లో బేస్ లేయర్లో ఏమో వెజిటేబుల్స్ వచ్చాయి, నెక్స్ట్ లేయర్లో చికెన్ వచ్చింది, అండ్ ఫైనల్ లేయర్లో ఎగ్ వెళ్తుంది అన్నమాట. చీజ్ మాత్రం ఆల్వేస్ మనము టాప్ లేయర్లో వాడతాం. రీజన్ ఏంటంటే ఒకవేళ మనం దీన్ని గ్రాటినేట్ చేస్తే, ఇలా పెట్టుకొని దీన్ని గ్రాటినేట్ చేసినప్పుడు ఆ చీజ్ అంతా మెల్ట్ అయ్యి కిందికి అలా డ్రిప్ అవుతుంది అనమాట, ఆరుతూ చాలా బాగుంటుంది. సో చీజ్ తర్వాత క్లోజ్ రెడీ అయిపోయింది. అర్జెంటీనియన్ స్టైల్లో ఈ మనం చేసిన బర్గర్. దీన్ని ఇలాగే పెట్టేస్తే బాగోదు కాబట్టి చక్కగా ప్రజెంటేషన్ చేసి ప్రజెంటేషన్లో కలుపు. అంత పెద్ద బర్గర్ ఇప్పుడు తినాలంటే కష్టం. విల్ డూ వన్. చూసారు అసలు ఒక చిన్న ముక్క ఎంత ఉందో, కడుపు నిండిపోతుందండి నిజంగానే ఇంత బర్గర్ తింటే. ఓకేనా, ఐఎమ్ గోయింగ్. మీరు కూడా ట్రై చేయండి. మీరు చేసుకొని తిని చూస్తేనే ఎలా ఉందో తెలుస్తుంది, అందుకని మీరే ట్రై చేయండి. ఓకే, ఎనీవే దీంట్లో ఎంతో కొంత ముక్క నేను కూడా తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని మిమ్మల్ని కలుస్తాను. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనము నెక్స్ట్ డిష్ తయారు చేసుకోబోతున్నాం. అద్భుతమైన చికెన్ డిష్ మనం తయారు చేస్తున్నాము. వాళ్ళైతే బీఫ్ తోటి ఇలాంటి వాటితో తయారు చేసుకుంటారు, కానీ మనమైతే చికెన్తో తయారు చేసుకోబోతున్నాము. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అకంపనిమెంట్స్ తోటి కలిపి ఇస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి హోల్ డిష్ ఇది అవుతుంది, కాబట్టి ఫాలో అవుతుండండి. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే పాన్ గ్రిల్డ్ చికెన్. ఈ పాన్ గ్రిల్డ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ బోన్లెస్ పీసెస్ కొద్దిగా, అలాగే బీన్స్ 3 ముక్కలు, మ్యాష్ పొటాటో 1 ముద్ద, కొద్దిగా నిమ్మరసం, ఆరిగానో, బటర్ వెన్న, కొద్దిగా వైట్ వైన్, మష్రూమ్, థైమ్, క్యారెట్ ప్యూరే కొద్దిగా, ఇంకా బేసిల్ కొద్దిగా, ఇవన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ విల్ మ్యారినేట్ చికెన్. ఓకే, 1 2 పెద్ద పెద్ద ముక్కలు చికెనే తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ కొద్దిగా ఆయిల్, ఆరిగానో, థైమ్, ఇంకా బేసిల్ 3 వేసాం కదా. దీంతో పాటుగా కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్. కొద్దిగా బాగానే పెప్పర్ పడుతుంది, ఎందుకంటే వేరే కారాలు ఏం లేవు, మనం కారం బాగా తింటాం. ఇది ఇలా మిక్స్ అవుతూ ఉన్న టైంలో పెనం వేడైపోతుంది కాబట్టి పెనం పెట్టేసుకుంటాం. నీట్గా మిక్స్ అయిపోయిందండి. తర్వాత
ప్యాన్లో బటర్ వేసుకుంటున్నా. ఆ బీన్స్ కొద్దిగా వేడి చేసుకోవడం కోసం అని ప్యాన్ పెట్టుకుంటున్నా. జస్ట్ బీన్స్ ఇందులో వేసేస్తే బ్లాంచ్ అవుతుంది అనమాట. కొద్దిగా వేడవుతుంది. వేడైన తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, బటర్ కూడా మనకి సరిపడా విధంగా కరిగిపోయి రెడీగా ఉంది. ఇందులో చికెన్ వేస్తున్నాను. లో ఫ్లేమ్లో చక్కగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎక్కువ చిట్చిటలు ఆడకుండా సాఫ్ట్గా కుక్ అవుతుంది చికెన్. అయితే నాకు బాగా నచ్చుతోంది. నైస్. ఇది కూడా బ్లాంచింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకాస్త బ్యాలెన్స్ ఉంది. ఈలోపు పార్స్లీ కావాలి మనకి. కాస్తంత పార్స్లీ చాప్ చేసుకుంటున్నాను. చికెన్ హాఫ్ డన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను బ్లాంచ్ అయిన వెజిటబుల్ దీన్ని వేస్తున్నా. జస్ట్ ఆరడం కోసం పక్కకు తీసాను నేను. వేడి వేడిగా. ఓకే, ఇవి అలాగే మష్రూమ్, హోల్ మష్రూమ్ అలాగే వేసేస్తాను. అది అలా వేడైతే చాలు. లేదు మష్రూమ్ పెద్దదిగా ఉంటుంది అనిపిస్తే మీరు 2 స్లైసులు తయారు చేసుకొని కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడే వేసిన వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయండి. సో లాస్ట్లో ఏం చేస్తామంటే లెమన్ జ్యూస్ ఉంది కదా, లెమన్ జ్యూస్ కొద్దిగా, అలాగే వైట్ వైన్ కూడా కొద్దిగా వేసుకున్నాం. అది అలా కుక్ అవుతూ ఉండని సైడ్లో ఇంకో పెనం మీద క్యారెట్ ఇంకా మ్యాష్ పొటాటోని కూడా మనం ప్రాసెస్ చేసేసుకుందాం. సో దట్ ఒకేసారి సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇందులో ఒక ముక్క బటర్ వేస్తున్నాం. సో ఓకే, బటర్ వేడైంది. ఇందులో ఈ క్యారెట్ ప్యూరే ఏంటంటే కొద్దిగా క్యారెట్ని ఉడికించుకొని మిక్సీ చేసేసుకుంటే కూడా ప్యూరే తయారవుతుంది. లేదంటే గ్రేట్ చేసుకొని కూడా ఉడికించుకోవచ్చు అనమాట. అలా పచ్చి పచ్చిదిగానే తింటే బాగోదు కాబట్టి కొంచెం అంత బటర్లో కనుక ఫ్రై చేసేస్తే అది ప్రాసెస్ అవుతుంది. విల్ గెట్ సమ్ డిఫరెంట్ టేస్ట్ అనమాట. పచ్చి వాసన లేకుండా అంటాం కదా, అలా. పక్కన ఎవరైనా చూసారంటే ఇది ఏ కేసరి బాత్ అనుకుంటారు, అలానే ఉంటుంది. బట్ కాదు, క్యారెట్ని ప్రాసెస్ చేసాం. ఓకే, దీన్ని జస్ట్ మళ్ళీ దాని బౌల్లోకి వేసేసుకున్నా. అలాగే దెన్ మిగిలిన బటర్ కూడా వేసేసుకొని మ్యాష్ పొటాటోని కూడా ప్రాసెస్ చేసుకుంటాం. మ్యాష్ పొటాటో ముద్ద. మ్యాష్ పొటాటో అంటే ఇది సింపుల్, మనం దాంట్లో ఇంకేం వేయలేదు. బంగాళదుంపని బాగా ఉడికించుకొని ఈ విధంగా ముద్ద ముద్దగా తయారు చేసుకున్నాం అన్నమాట. అలాగే ఇందులో కొద్దిగా పార్స్లీ వేసుకుంటాం. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్. ఇటువైపు చికెన్ ఇంకా వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. ఇటువైపు పొటాటో కూడా మిక్చర్ రెడీ అయిపోయింది, మ్యాష్ పొటాటో. నేను దీన్ని
బయటకు తీసేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చికెన్ అద్భుత, బాగుంది. చాలా బాగుందండి. ఆల్మోస్ట్ కంప్లీట్ మీల్ అన్నమాట ఇది. కొద్దిగంత కార్బ్స్, ప్రోటీన్తో మీట్, ఇదే ప్రాపర్ మీల్ అనమాట. ఓకే, మధ్యలో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా బాగున్నాయి. అదిరిపోయింది. మీరు కూడా చూసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.